వచ్చిన దగ్గరికి వచ్చి చూసేద్దాం. ఏమంటాడనంటే, మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడండి? ఇన్వాల్వ్మెంట్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇన్వాల్వ్మెంట్ చెప్తున్నాడండి. ఇన్వాల్వ్మెంట్ ఇక్కడ గ్రీకు ఆంతర్య పదాల్లోకి వెళ్తే ఏమంటే మనసుకు గుర్తు చేయడం అంట. జ్ఞాపకం చేయడం అంటే ఏంటి? చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి. నా బంధకాలను జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి అన్నాడు అండి. నేను పీటీ స్కూల్లో ఉన్నప్పుడు దీని గురించి చిన్న జ్ఞాపకం చేసుకోండి అంటే ప్రార్థన చేయమని అన్నాడు అక్కడ మా పెద్ద సార్. నేను అన్నాను, కొంచెం ఆ వాక్యాలన్నీ చదివి, నాకు అప్పటికి ఎంత తెలియకపోయినా వాక్యాలన్నీ చదివి, సార్ ప్రార్థన మాత్రమే కాదు కదా, ఇందులో చాలా ఇన్వాల్వ్మెంట్ ఉందండి ఈ విషయంలో అంటే, లేదు జ్ఞాపకం చేసుకోండి అంటే ఏంటి? ప్రార్థన చేయమని అంతే అన్నాడు. అంత సింపుల్గా చెప్పేశాడు ఆ పెద్ద ఆయన. కానీ అంత సింపుల్గా చెప్పలేదు ఇక్కడ. ఈ వాక్యం అంత సింపుల్ అయిన వాక్యం కాదు. వెనక్కి వెళ్ళిపోతే మనసుకు గుర్తు చేయి. ఏం గుర్తు చేయి నీ మనసు కంటే? నువ్వు అక్కడ ఉన్నావు. ఆ బంధకంలో ఎవరున్నారు? పలానా సుబ్బారావు పలానా ఆయనో లేడు, ఆ బంధకంలో నువ్వే ఉన్నావు అని ఫీల్ అవు. ఆ బంధకంలో నువ్వే ఉన్నావు. పలానా ఆయన ఆకలితో ఉన్నాడు, అతను ఆకలితో లేడు, నువ్వే ఉన్నావు అని ఫీల్ అవు. నువ్వు ఉన్నావని ఫీల్ అవు. పలానా ఆయన మానసికమైనటువంటి బాధతో బాధపడిపోతున్నాడు, అతను బాధపడుతున్నాడు అని కాదు, నువ్వు అక్కడ ఉన్నట్టు ఫీల్ అవు. నీ నొప్పిగా ఫీల్ అవు, నీ ఆకలిగా ఫీల్ అవు, నీ బాధగా ఫీల్ అవు. అది చెప్తున్నాడు ఇక్కడ. ఒకసారి చదువుదాం. మీరును వారితో కూడా బంధింపబడినట్లు బంధకములో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములు అనుభవించుచున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. అలా జ్ఞాపకం చేసుకుంటావు. మనసుకు అనుక్షణం చెప్పు. వారి కష్టం తీరేంత వరకు ఏం చేయగలవు నువ్వు మనసుకు చెబుతూ? సాధ్యమైనంత సహాయం చేయగలవు. అంతకన్నా పెద్ద సహాయం ప్రార్థన చేయగలవు.